నేను ఒక్కడినే కదా ఉన్నాను, నన్ను ఎవరూ గమనించటం లేదు అని మనిషి అనుకుంటూ ఉంటాడు. ఇది చాలా పొరపాటు. చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించటం మానవ బలహీనత. కానీ మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేది మూగ సాక్షులు 18 ఉన్నాయి. అవి 4 వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు రాత్రి. వీటినే అష్టాదశ మహాపదార్థాలు అంటారు. ఈ సాక్షులు మనిషిని అనుక్షణం నీడలాగా పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఇవి మన లోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పలేకపోవచ్చు, కానీ వీటి దృష్టి నుంచి మాత్రం మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు. దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పటానికి నోరు లేనివని మానవుడు భ్రమపడుతూ ఉంటాడు. కానీ ఈ మహాపదార్థాలు రహస్య యంత్రాల వంటివి. ఇవి మనిషి ప్రతి చర్యను నమోదు చేస్తాయి. ఆ నివేదికలను విధికి చేరుస్తాయి. విధి వాటిని కర్మలుగా మారుస్తుంది. మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి. అవి ఏవో మరు జన్మకో ఆ తర్వాతో ఫలిస్తాయి అని అనుకోకూడదు. ఈ జన్మలో కూడా అమలు చేయబడవచ్చు. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టి పరిణామ క్రమం. అంతరాత్మ అనేది ఒకటి ఉంది అని ప్రతి మనిషికి తెలుసు. అది మనం చేసే పని మంచిదా చెడ్డదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది. కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు. అది అనర్థాలకు దారితీస్తుంది. ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో, సిగ్గుతోటి తలదించుకోవాల్సి వస్తుంది. కానీ దీన్ని మనం ఎవరితోటూ పంచుకోము. నలుగురికి తెలిసేలాగా దాన ధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలి అనే కుతూహలం ఉండడం అవివేకం. అష్టాదశ సాక్షులు ఎల్ల వేళలా గమనిస్తూ ఉన్నాయి అంటే ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లే. అదే కదా అర్థం. ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఏ మనిషి కూడా చెడ్డ పనులు చేయడు. ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో తోటి వారికి సాధ్యమైనంత సహాయం చేయాలి అనే సత్సంకల్పంతో జీవితాన్ని గడుపుతారు. సుఖశాంతులకు నోచుకుంటారు.